అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు పెన్షన్ల బిల్లుల సమర్పణలో మరోసారి ఆటంకం కలిగింది. మరలా వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ ఉదాహరణ తీసుకొని 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి సమాచారం కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి మొదట 15వ తేదీన మనకి రెగ్యులర్ పేరోల్ ఏప్రిల్ 2024 సంబంధించి రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ 16 to 25 అని మనకి ఇవ్వడం జరిగింది. అయితే 16వ తేదీ నుంచి ఓపెన్ అవుతుందని EDOలు వెయిట్ చేశారు. అయితే 16వ తేదీ కూడా మనకి ఈ విధంగా మనకి బిట్వీన్ డేట్స్ 18 to 25 అంటూ మరలా 16వ తేదీ ఉదయం ఈ విధంగా కనిపించడం జరిగింది. అంటే మనకి 18వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి బిల్ సబ్మిట్ చేయడానికి ఓపెన్ కావాల్సి ఉంది. ఈ డిఏ టైలు ఇన్సర్ట్ కాకపోవడం వల్ల ఇలా లేట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే మనకి 18వ తేదీ అంటే ఈ రోజు ఉదయం ఈ సమయానికల్లా మనకి ఈ రెగ్యులర్ పేరోల్ ఏప్రిల్ 2024 సంబంధించి బిల్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ కావాలి. అయితే ఇంతవరకు ఎనేబుల్ కాలేదు. అయితే కొద్దిసేపటి క్రితమే మరలా ఇంకొక అప్డేట్ రావడం జరిగింది. ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ 19 to 25 ఇన్ ద మంత్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. పైన చూసినట్లయితే రెగ్యులర్ పేరోల్ ఏప్రిల్ 2024 అని ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఈ జీత బిల్లు సబ్మిట్ చేసేదానికి, పెన్షన్ బిల్లు సబ్మిట్ చేసేదానికి ఆప్షన్ అయితే లేదు. రేపటి నుంచి ఇది పొడిగించడం జరిగింది. ఈ సమస్య ఈ టెక్నికల్ సమస్య అయినా ఉండొచ్చు, లేదంటే డిఏ టైల్ని ఇన్సర్ట్ చేయడం కోసమైనా కూడా ఈ విధంగా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా సాంకేతిక లోపం వల్ల కూడా ఇలా జరుగుండొచ్చు. కనీసం రేపైనా బిల్లు ఓపెన్ అవుతుందేమో చూద్దాం. అయితే లాస్ట్ డేట్ మాత్రం 25 మాత్రం అలాగే ఇచ్చున్నారు.